ధ్యానం ద్వారా ఎంతోమంది యువత వారి జీవితంలో వెలుగులు నింపుకున్నారండి. అలాంటి వారిలో ప్రతిరోజు కొద్దిమంది మన ముందుకు వచ్చి వాళ్ళ అనుభవాలు, వాళ్ళ యొక్క ధ్యాన అనుభవాలు షేర్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు మన దగ్గరికి అనుభవాలు చేసి కొద్దిమంది ఉన్నారు. సో అందులో ముఖ్యంగా పవిత్ర గారు, ఒకసారి ఆమెకు వెల్కమ్ చెప్తూ గట్టి క్లాప్ చేద్దాము. ముందుగా ఇక్కడ ఇంత పెద్ద స్టేజ్ మనందరికీ ప్రతిదీ ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి అరేంజ్ చేసిన మన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుందాము. ఇక్కడ ట్రూత్ ఫర్ యూత్లో మెయిన్గా మనం చూసింది ఏంటంటే, ఎక్కడైనా మనకి జస్ట్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటాము, కానీ ఇక్కడ మనకేం చేశారంటే ఇన్ఫర్మేషన్తో పాటు ప్రాక్టికల్గా కూడా చెప్పారు మనకి. అవునా కదా? ప్రాక్టికల్గా కూడా చేపించారు. థ్యాంక్ యూ అనేది ఎలా చెప్పాలి, థ్యాంక్స్ గివింగ్ అనేది ఎలా చెప్పాలి, గ్రాటిట్యూడ్ అనేది మనం ఎలా ప్రాక్టికల్గా మనం అప్లై చేయాలి అనేది చాలా చాలా చెప్పారు కదా ఇక్కడ. అలాగే మనం ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఎక్కువ తీసుకునే దానికంటే ఒక్కరు తీసుకున్నా కానీ అది అప్లై చేయడం, ప్రాక్టికల్గా అప్లై చేయడం చాలా ముఖ్యం. మనందరికీ అదే ప్రాబ్లం. అదనేది చాలా ఇక్కడ ఓన్లీ ఇన్ఫర్మేషన్ కాకుండా ప్రాక్టికల్గా కూడా చాలా బాగా చెప్పారని నేను అనుకుంటున్నాను. 10 days అటెండ్ అయ్యారు కదా మీరందరూ. ఇంకా నేను కూడా రాము మాస్టర్ ద్వారా కనెక్ట్ అయ్యాను మెడిటేషన్కి. ఇంకా నా లైఫ్లో అయితే ప్రతి సిచ్యువేషన్లో అండి, నేను చెప్పడానికి కూడా ఏం లేదు, ప్రతి సిచ్యువేషన్లో ధ్యానం అనేది ప్రతి సిచ్యువేషన్ హెల్ప్ చేస్తూనే ఉంటుంది. కాకపోతే మనం ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేస్తూ మనం బయటికి రావాలి. దాన్ని ప్రాబ్లం వచ్చినప్పుడు ఎస్కేప్ అవ్వకుండా దాన్ని సొల్యూషన్ ఓరియంటెడ్గా ఆలోచించి సఫర్ అవ్వకుండా, ఎక్కువ సఫరింగ్ టైం అనేది తక్కువ అవుతే మనకి సొల్యూషన్ ఓరియంటెడ్గా తొందరగా వెళ్ళిపోతాము. అదే మనము ఎప్పుడు మనకి ఆ సఫరింగ్ స్టేజ్ నుంచి తొందరగా బయటకు పడతాము అంటే, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ మనం బాధపడతాం. అవునా కదా? బాధ అనేది ఉంటుంది. ఆ బాధ అనేది ఎక్కువ రోజులు ఉండకుండా సొల్యూషన్ ఓరియంటెడ్గా వెళ్ళాలి అంటే మనకి సత్యం తెలియాల్సిందే. అసలు ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది అనేది. ఆ సత్యం అయితే ఎప్పుడైతే తెలుస్తుందో, ఓకే ఇది నాకు ఒకటి నేర్చుకోవడానికి వచ్చింది అని ఎప్పుడైతే తెలుస్తుందో, ఆ ప్రాబ్లమ్ని అంటి పట్టుకోకుండా మనము సొల్యూషన్ ఓరియంటెడ్గా ఆలోచించి మనం ఆ ప్రాబ్లమ్ని ఈజీగా దాటేస్తామన్నమాట. ఎందుకంటే మనకు సత్యం తెలుస్తుంది కాబట్టి. సో ఇలా ఎన్నెన్నో నా లైఫ్లో చిన్న చిన్న కష్టాలైనా కానీ చాలా ఈజీగా దాటుకుంటూ వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది నా లైఫ్ అయితే. మీలాంటి ఎంతోమందో మాస్టర్స్ వల్ల చాలా గొప్ప పాఠాలు నేర్చుకున్నాను నేను. ఇంకా ఇక్కడ ప్రతిరోజు ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకునేదే ఉంటుంది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. సో తర్వాత మనకి తన యొక్క అనుభవం షేర్ చేసుకోవడానికి వెన్నెల గారు రెడీగా ఉన్నారు. సో ఆమెకు ఒకసారి గట్టి క్లాప్ చేస్తూ వెల్కమ్ చేద్దాము. అందరికీ నమస్కారం. నా పేరు వెన్నెల. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన వసుదైక ఫౌండర్ నాగేంద్ర పేరం గారికి, అలాగే నాకు కడతల్ని పరిచయం చేసిన మా ఫ్రెండ్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఫస్ట్ గురుస్థాన్కి పరిచయం అయ్యాను అనమాట. నాకు ధ్యానం తెలిసింది అంటేనే గురుస్థాన్కి వచ్చిన తర్వాత. అక్కడికి వచ్చిన తర్వాత బిఫోర్ మెడిటేషన్ ఎలా ఉండే అంటే, ఒక గొంగలి పురుగు ఎలా ఉంటుందో అలా ఉండేది నా జీవితం. తర్వాత ధ్యానం నేర్చుకున్న తర్వాత, గురుస్థాన్కి వచ్చిన తర్వాత ఒకటి గొంగలి పురుగు నుంచి ఒక సీతాకొక చిలుకగా నా జీవితం మారిందనమాట. అంత అద్భుతంగా నా లైఫ్ అనేది చేంజ్ అయ్యింది. సో అక్కడ ఉండే యాక్టివిటీస్ కానీ, గురుప్రసాదం కానీ, ధ్యానిభావ క్లాసెస్ కానీ, ధ్యాన వనిత, ఒక స్త్రీ ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరి స్త్రీ ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్స్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా వాటిని బ్యాలెన్స్ చేసుకుని మనం ముందుకు వెళ్ళగలగాలి అనేది ధ్యాన వనిత ప్రోగ్రాంలో జూమ్ సెషన్స్ జరుగుతాయన్నమాట. ఎలా అన్నం తినాలి, ఎలా వడ్డించాలి, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో నేర్చుకోవచ్చు మనం. అమావాస్య ధ్యానాలని, పౌర్ణమి ధ్యానాలని. నేను గురుస్థాన్లో ఉండగానే నేను 41 days మౌన ధ్యానంలో ఉన్నానన్నమాట. ఎప్పుడైతే నేను మౌన ధ్యానంలో ఉన్నానో, కడతాలకి బిఫోర్ నాకేం తెలీదు, అసలు మౌనం అంటే ఏంటో తెలీదు, అసలు మౌనం గురించి ఏంటో తెలీదు. నేను మౌనంలో ఉన్న తర్వాత నేను ఎందుకున్నానా మౌనంలో అనుకున్నాను. బట్ మౌనంలో నుంచి వచ్చిన తర్వాత తెలిసింది ఎంత అద్భుతంగా ఉందో, ఎంత అనుభవాలు ఉన్నాయో, ఎంత జ్ఞానం ఉందో. ప్రతి మినిట్ మైండ్ఫుల్ మెడిటేషన్ చేయడం, మనం ఏం చేస్తున్నా ప్రజెంట్లో ఉండడం, అవేర్నెస్లో ఉండడం. మనం ఎప్పుడు పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాము. అయ్యో నా జీవితం ఇలా అయిపోయిందే, నా లైఫ్లో వీళ్ళు వెళ్ళిపోయారే, వాళ్ళు వెళ్ళిపోయారే, ఇలా ఏంటి అని. లేదంటే ఫ్యూచర్, నాకు ఇల్లు కావాలి, బంగారం కావాలి, ఇలా రకరకాల కోరికలు ఉంటాయి కదా మనకి. సో అలాంటివన్నీ కాకుండా ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం అనుకో, అదొక కోరిక.
సో ఆ కోరికను మనం ప్రజెంట్లో ఉండి ఒక ఇటుక వేస్తేనే కదా ఇల్లు అవుతుంది. అలాగే మనం ప్రజెంట్లో ఉండి మనం చేయాల్సిన ప్రతి వర్క్ ప్రజెంట్లో ఉండి చేస్తే మన జీవితం ఎంతో ఆనందంగా, ఎంతో ఉల్లాసంగా, ఎంతో ఉత్సాహంగా ఉంటుందన్నమాట. మనకు బాధ అనేది ఉండదు, దుఃఖం అనేది ఉండదు. సో దుఃఖరహిత స్థితి అనేది మనకు వస్తుందన్నమాట. సో మీరందరూ మరి హ్యాపీగా ఉన్నారా? నేనైతే చాలా అద్భుతంగా ఉన్నాను. ఇంత హ్యాపీనెస్ నాకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేవలం ధ్యానం చేయడం ద్వారానే వచ్చింది. మేము ప్రొఫెషనల్గా సీఏ చదువుకుంటున్నాము, జాబ్ చేస్తుంటాము. మొన్న రీసెంట్గా ఆర్టికల్షిప్ చేశాను నేను 5-6 మంత్స్. ఎలా అంటే మనం ధ్యానం చేస్తే ఏమర్థమవుతుందంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు ఏ వర్క్ చేయాలి, మనం ఒకటి వచ్చిందనుకో మనం వెళ్ళబడతాం. ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది, ఎందుకు వెళ్ళబడుతున్నాం, 1-2 ఎన్నో క్లారిటీస్ మన లైఫ్లో వస్తాయి అన్నమాట. సో అలాంటి క్లారిటీస్ రావాలంటే మనం ప్రతి ఒక్కరం డైలీ తప్పనిసరిగా ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, పుస్తకాలు చదివి అందులో ఉన్న ఎంతో జ్ఞానాన్ని మనం పొందాలి, సజ్జన సంగత్యం చేయాలి. ప్రతి ఒక్కరం మనకు తెలిసిన వాళ్ళతో వాళ్ళు మాట్లాడకపోయినా ఒక బ్యూటిఫుల్ స్మైల్ అనేది ఇవ్వాలి, కృతజ్ఞత భావంతో ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్. సో రజియా గారు, సో ఆమె కూడా గురుస్థాన్ వసుదైక ఫౌండేషన్ తరఫు ఎస్టాబ్లిష్ అయిన గురుస్థాన్లో ధ్యానం నేర్చుకున్నారు. సో ఆమె కూడా మనకి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని రెడీగా ఉన్నారు. రజియా గారు వెల్కమ్ అండి. సరే క్లాప్ చేసి వెల్కమ్ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రజ్యా. నేను మెడిటేషన్ 9 మంత్స్ నుంచి చేస్తున్నాను. నేను మెడిటేషన్ చేయడం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మెడిటేషన్ చేయకముందు నాకు ఏ విషయంలో క్లారిటీ లేదు. నేను ఏం చేయాలి, నేను ఎలా ఉండాలి, ఎవరిని ఏ విషయం అడగాలో నాకు క్లారిటీ లేదు. నాకు వేరే ఒక అక్క పరిచయం వల్ల నాకు మెడిటేషన్ పరిచయం అయింది. నేను గురుస్థాన్లో 9 మంత్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. మెడిటేషన్ స్టార్ట్ చేసిన 1 వీక్లో నాకేం డిఫరెన్స్ అనిపించలేదు. నేను నార్మల్గానే ఉన్నాను. మెడిటేషన్ చేస్తే మారుతానని చెప్పారు అందరూ. నేను ఎందుకు మారలేదు, అసలు అందరూ మారలేదా, నాలో మిస్టేక్ ఉందా, నన్ను చూసి వాళ్ళలో మిస్టేక్ ఉందా అన్న విషయం నాకు క్లారిటీ లేదు. అలా ఉన్న సిచ్యువేషన్స్లో నాకు వేరే సజెషన్ చేశారు, నువ్వు 41 డేస్ కంపల్సరీగా మెడిటేషన్ చెయ్యి, నీకు క్లారిటీ రాకపోతే తర్వాత ఆలోచిద్దామన్నారు. అలా అని 41 డేస్ నేను మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశాను. 41 డేస్ తర్వాత 41 డేస్ మెడిటేషన్ చేసిన ప్రాసెస్లో అక్కడ ఒకసారి క్లాస్ చెప్పడానికి వచ్చారు. అక్కడ సజెషన్ చేశారు, నువ్వు ఆ క్లాస్ విను, తర్వాత నీకు అర్థమవుతుందని. అక్కడ క్లాస్ వింటున్న సమయంలో ఆ సార్ ఏమన్నారంటే, మెడిటేషన్ చేయడం వల్ల మనం ఏమనుకుంటామో మనకు క్లారిటీ వస్తుంది, మనం ఏం కావాలనుకుంటామో అవి మన లైఫ్లోకి వస్తాయి అని చెప్పారు. ఇదేంటి ఇది, మెడిటేషన్ చేస్తే మనకి ఏం కావాలనుకుంటే మన లైఫ్లోకి వస్తాయి, అలా ఎలా వస్తాయి అని నేను అనుకున్నాను. సరేలే అనుకుంటే వస్తాయి అంటున్నారు కదా అని నేను అనుకున్న 41 డేస్ తర్వాత మెడిటేషన్ అయిపోయింది. 42 డేస్తో నేను ఏమనుకున్నానో, నేను ఏం చేయాలనుకున్న విషయంలో నాకు క్లారిటీ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా ఫ్యామిలీ కొన్ని విషయాల్లో నేను చాలా సఫర్ అవుతున్నాను. నేను మెడిటేషన్ చేయడం వల్ల మా ఫ్యామిలీని ఎదిరించి, మా ఫ్యామిలీ నన్ను కన్విన్స్ చేసి, వాళ్ళు కన్విన్స్ అయ్యి నేను మెడిటేషన్ చేయడానికి ఒప్పుకున్నారు. కొన్ని విషయాల్లో నేను ఏం జాబ్ చేయాలి, ఏం చేయకూడదు, ఏది రాంగు, ఏది కరెక్ట్ అన్న విషయం కూడా నాకు తెలిసేది కాదు. మెడిటేషన్ చేయడం వల్ల నాకు ఆ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయగలిగానో ఏం చేయలేను అన్న విషయం నాకు క్లారిటీ ఉంది. మెడిటేషన్ చేయడం వల్ల ప్రతి ఒక్కరి లైఫ్లో ఒకటి క్లారిటీ అంటూ ఉంటుంది. మనకి ఏది కరెక్టు, ఏది రాంగు, ఏది కరెక్ట్ డెసిషన్స్, ఏది రాంగ్ డెసిషన్ అన్న విషయం మనకు తెలుస్తుంది. ఏది రియాలిటీ, ఏది రియలు. ఇప్పుడు మనకి క్లారిటీ ఉండడం వల్ల మనం లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కొంచెం బాగుంటుంది. క్లారిటీ లేనప్పుడు లైఫ్లో ఎలా ఉంటుంది, ఏం చేయాలి, ఎలా తీసుకోవాలి, ఎవరిని అడగాలి, ఏం చేయాలి అన్న థాట్లోనే ఆలోచించు. అదే మనం మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఎలా అనిపిస్తుంది, మనకే క్లారిటీ వస్తుంది. మనకు క్లారిటీ రాకపోయినా ఎవరో ఒకరు మెడిటేషన్లో ఉన్న వాళ్ళు పరిచయం అవుతారు కాబట్టి వాళ్ళు మనకు సలహా ఇస్తారు. ఆ మాస్టర్ సలహా ఇవ్వడం వల్ల మనకంటూ క్లారిటీ వస్తుంది. మన లైఫ్ని చాలా లీడ్ చేయొచ్చు, మనకు నచ్చినట్టు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. మన అందమైన ప్రపంచాన్ని మనమే సృష్టించుకొని హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి అందరూ తప్పనిసరిగా మెడిటేషన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి తన యొక్క అనుభవం షేర్ చేసుకోవడానికి జయలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. సో ఒకసారి గట్టి వెల్కమ్ చెప్తూ క్లాప్ చేస్తూ వెల్కమ్ చేద్దామా? నమస్కారం, నా పేరు జయలక్ష్మి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఇంకా వారి కుటుంబానికి కోటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంత గొప్ప ధ్యానాన్ని మనందరికీ పంచుతున్నందుకు. అలాగే ఇక్కడున్న పిరమిడ్ ట్రస్ట్కి, పిఎంసి ట్రస్ట్కి అండ్ ప్రతి ఒక్క వాలంటీర్కి హోల్ హార్టెడ్గా నా నుంచి, మా గురుస్థాన్ తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ మీరు ఈ వాలంటీర్ వర్క్ చేయడం వల్లనే ఇవాళ మేమందరం వచ్చి ఇవన్నీ నేర్చుకోగలుగుతున్నాము, ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతున్నాము.
నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే ఒకటి కాదు రెండు కాదండి, ఒక 5-6 మంత్స్లోనే మొత్తానికి కంప్లీట్గా లైఫ్ అన్నది ఏంటి అన్నది చూసాను. అందరూ అంటారు ఏంటి ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అని చెప్తూ ఉంటారు. అది ఒకప్పుడు నిజమో కాదో కూడా నాకు తెలియదు, ఏదో ఊరికే చెప్తున్నారేమో అనుకునేదాన్ని. కానీ నిజంగానే మెడిటేషన్ చేశాక నాకు అర్థమైంది ఓడలు బండ్లు అన్నవి ఏ మూమెంట్ అన్నది తెలీదు, ఎప్పుడు అవుతుందని తెలీదు. మన సాధన మన ప్రాక్టీస్ వల్ల అది డెఫినెట్గా ఆ మూమెంట్ ఎప్పుడు మన లైఫ్ని చేంజింగ్ పాయింట్ అవుతుందో తెలియదు. గత 4-5 మంత్స్ అంటే అరౌండ్ మే జూన్ టైంలో నేను స్పిరిచువాలిటీకి ఇంట్రడ్యూస్ అయ్యాను. మెడిటేషన్, పిరమిడ్ మెడిటేషన్ చిన్నప్పటి నుంచి కూడా తెలుసు కానీ ఎప్పుడంత పట్టించుకోలేదు. ఎందుకంటే ఇవి నమ్మితే జరుగుతాయో లేదో అన్న ఒక అపోహ అండ్ కంప్లీట్లీ నెగిటివ్ మైండ్ సెట్. దేవుడు నాకు ఇంతే ఇచ్చాడు కాబట్టి ఇంతే లైఫ్, ఇంకా నా లైఫ్ మారదు. ఒకప్పుడు నా లైఫ్లో ఏం లేవు అనుకునేదాన్ని, అంటే అన్నీ ఉన్నా కూడా నాకు ఏం లేదు. పేరెంట్స్ లవ్ ఇవ్వలేదు, నాకు చదువు రాదు, నాకు పెద్ద జాబ్స్ రావు, ఏది 0 లెవెల్గా నెగిటివ్ ఆలోచించుకుంటూ ఉండేదాన్ని. ఎప్పుడైతే ఈ స్పిరిచువాలిటీకి వచ్చి మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు కంప్లీట్గా నా మైండ్ సెట్ చేంజ్ అన్నది మారింది. నా దృష్టికోణం మారాక ప్రతీది నా కళ్ళ ముందు నేను ఎలా అనుకుంటున్నానో అది ప్రతీది నా దగ్గరికి వస్తూనే ఉంటుంది. అంటే మనం ఎలా ఆలోచిస్తే అది మన దగ్గరికి వస్తుంది అన్నట్టు. అది ఇప్పుడు నాకు ఇది కావాలి అనుకుంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయా లేవాతో సంబంధం లేదు, నేను కావాలనుకొని గట్టి సంకల్పం పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా నా దగ్గరికి అన్నది వచ్చేస్తుంది. అది ఏదైనా కానీ ఇక్కడ ప్రతి ఒక్కరం కూర్చున్నాము, దీంట్లో ప్రతి ఒక్కరికి మనకి ప్రాబ్లమ్స్తోనే వచ్చాము. ఇక్కడ గురుస్థాన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. కానీ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే కంప్లీట్లీ ఒక 50 మెంబర్స్ ఫ్యామిలీలో పెరిగినదానండి. చిన్నప్పటి నుంచి చాలా డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏంటి అంటే ఎవరు లేని ఒక వెల్త్. అంతా 50 మంది ఉన్నా కూడా నాకు ఎవరు లేరు అన్న ఒక ఫీలింగ్లో బతికేదాన్ని. ఎలా ఉండేది అంటే ఎవ్వరు ఏదున్నా నన్ను ఇష్టపడరు, నేను ఎవరికి ఇష్టం లేదు అన్న, అందరూ నువ్వు అంటే ఇష్టం అని చెప్పినా కూడా నేను ఎప్పుడూ వాళ్ళు నన్ను ఇష్టపడి చూస్తున్నారని నేను ఏ ఒక్కసారి కూడా ఆలోచించేదాన్ని కాదు. ఎందుకంటే నాకు ఎవరు లేరు అన్న అపోహలో నేను బతికిన కాబట్టి. ఎప్పుడైతే ఆ దృష్టికోణాన్ని మార్చానో ప్రతి ఒక్కరితోని ఫస్ట్ థింగ్ చెప్పాలి అని అంటే కంప్లీట్ నా ఫ్యామిలీని కాదనుకొని ఇంత దూరం వచ్చాను. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. ఎవరు ఎంత ఏది చెప్పినా కూడా ఎవరితో నాకు అవసరం లేదు, నాకు సంబంధం లేదు, ఇంకా నా లైఫ్ నేను బతికేస్తాను అని కరోనా బిఫోర్ వచ్చాను హైదరాబాద్కి. ఏం లేకుండా నాకు ఎవరితో సంబంధం లేదని ఖాళీ బట్టలు చెప్పులతో బయటికి ఇంటికి వచ్చాను. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఒక అమ్మాయి అయ్యండి ప్రతి ఒక్కరూ నా గురించి నెగిటివ్గా కూడా మాట్లాడుకున్నారు. తప్పుడు దారికి వెళ్తుందేమో, తప్పుడు దారికి. నేను అనుకున్నాను నేను తప్పుడు దారికి వెళ్ళడానికి బయటికి రాలేదు, ఏదో ఒకసారి ఏదో ఒక రూపకంగా నాకు ఏదో వస్తుంది. అప్పుడు ఎందుకో అంత కాన్ఫిడెన్స్ వచ్చిందో తెలియదు, నెగిటివ్ ఆస్పెక్ట్లో ఉండేదాన్ని. ఆ ఒక్క చిన్న కాన్ఫిడెన్స్తో బయటకు వచ్చాను. ఆ బయటికి వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా చిన్నగా స్పిరిచువాలిటీ అన్నది తెలుసుకొని సడన్గా ఒకటేసారి లాస్ట్ 6 మంత్స్లో నేను మొత్తం కంప్లీట్లీ స్పిరిచువాలిటీకి టర్న్ అయ్యి మెడిటేషన్ చేయడం స్టార్ట్ అయ్యాక ఎవరితో అయితే నేను మాట్లాడకుండా దూరంగా ఉన్నానో, ఎవరినైతే వద్దనుకున్నానో వాళ్ళే నా దగ్గరికి వచ్చి, అంటే నాకు ఎలా అంటే తర్వాత రిలేషన్స్ ఇంపార్టెంట్ అని తెలిసినా కూడా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే మొహమాట పడ్డాను. ఎలా మాట్లాడితే వాళ్ళు ఎలా అనుకుంటారో, వద్దనుకొని వెళ్ళిపోయావు కదా మాతో మాటలు రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మళ్ళీ నేను ఒకటే అనుకున్నాను నా ఇంటెన్షన్కి. సో నాకు తెలియక అందరిని వద్దనుకున్నాను, ఇప్పుడు నేను అందరినీ కావాలనుకుంటున్నాను అని క్షమాగుణంతో నేను ఎప్పుడు యూనివర్స్కి నేను సరెండర్ అయ్యానో ఆ మూమెంట్ ప్రతి ఒక్క రిలేషన్, ఫ్రెండ్సే కానీ ఫ్యామిలీనే కానీ అది నా పేరెంట్సే కానీ ప్రతి ఒక్కరు వాళ్ళే వచ్చి కాల్ చేసి మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క అది అమ్మాయికే కానీ అబ్బాయికే కానీ పేరెంట్సే కానీ ఫ్రెండ్సే కానీ ఎవరైనా ఆ లవ్ ఎఫెక్షన్ దేన్నైతే మనం కోల్పోయామో అదే లవ్ ఎఫెక్షన్ని మళ్ళీ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కోట్లు సంపాదించిన మనకి ఆ హ్యాపీనెస్, ఆ విలువ అన్నది దొరకదు. అంటిల్ అన్లెస్ ఆ లవ్లో మాత్రమే ఉంటుంది. అండ్ నేను ఇంకొకటి నేర్చుకుంది ఏంటంటే ఫస్ట్ గురుస్థాన్ టీమ్కి థ్యాంక్ యూ చెప్తాను. నేను 4-5 మంత్స్ నుంచే రెగ్యులర్గా కూడా నేను వెళ్ళాను, నాకు కుదిరినప్పుడు మాత్రమే వెళ్తూ ఉంటాను. అక్కడ వెళ్ళిన ప్రతిసారి కొత్త చూడరు, పాత చూడరు, ప్రతి ఒక్కరిని రిసీవింగ్ ఎంత బాగా చేసుకుంటారంటే కొత్త వాళ్ళు పాత వాళ్ళన్న తేడా లేకుండా
ప్రతి ఒక్కరితోని ప్రేమ ఆప్యాయతో మాట్లాడతారు. నేను అక్కడి నుంచి ప్రతి ఒక్కరితోని నా ఫ్యామిలీతో కానీ బయటి వాళ్ళతో కానీ ఎలా మాట్లాడాలని గురుస్థాన్ నుంచి నేర్చుకున్నానండి. నాగేంద్ర సార్ నుంచి అండ్ ప్రతి ఒక్క నా ఫ్రెండ్స్ గురుస్థాన్ టీం నుంచి వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను. అసలు ఎలా మాట్లాడాలి, ఎలా ప్రేమగా అందరినీ రిసీవ్ చేసుకోవాలి, అండ్ మనకి ఒక లవ్ ఎఫెక్షన్తో మాట్లాడితే ఎంత ఇంపార్టెంట్ అన్నది వాళ్ళ నుంచి నేను నేర్చుకోగలిగాను. నేను ఆల్రెడీ మొన్న ఒకసారి షేర్ చేశాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. లైక్ నా హెల్త్ ఇష్యూస్కి కానీ అండ్ కెరియర్ పరంగా కానీ ప్రతి ఆస్పెక్ట్లో అండి నేను ఎంతగా నా లైఫ్ని నేను నమ్మానో. ఒకప్పుడు ఏంటి అంటే నాకు మల్టీ టాస్కింగ్ చేయాలని కోరిక ఉండేది, కానీ ఒక్క టాస్కింగ్ చేయడానికే కష్టమైపోయేది. ఎందుకు అంటే నాకు చేత కాదేమో, అందరికీ దేవుడు ఎనర్జీ ఇచ్చిండేమో, నాకేం ఎలాంటి ఎనర్జీ ఇవ్వలేదు అని ఒక అపోహతోని బతికి మల్టీటాస్కింగ్ చేయాలన్న కోరిక ఉన్నా కూడా నేను ఎలాంటి మల్టీటాస్కింగ్ చేసేదాన్ని కాదు. ఒక స్టడీ చేస్తే ఎక్కువ అయిపోయేది కావచ్చు నాకు, ఆ స్టడీ కూడా 60-70%కి మించి. కానీ ఏ పార్టీ నా లైఫ్లో చేంజ్ ఎలా వచ్చింది అంటే ఇప్పుడు బీయింగ్ ఏ ప్రొఫెషన్ అంటే ఐఎమ్ నాట్ ఇప్పుడు నేను ఏదో ప్రౌడ్గా అలా చెప్పట్లేదు, హ్యాపీనెస్తో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఒక జాబ్ చేయగలుగుతున్నాను, ఎట్ ద సేమ్ టైం ఒక న్యూట్రిషన్ ప్రొఫెషన్ డాక్టర్గా ఉండగలుగుతున్నాను, అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో నేను వయలిన్ ప్లే చేస్తాను అండ్ సింగర్ని. ఇవన్నీ ఎలా పాసిబుల్ అయ్యాయి ఏంటి అంటే నాకు కూడా తెలియదు. ఈ 6-7 months నుంచే ఎవ్రీథింగ్ ప్రతిదీ నేర్చుకొని మల్టీ టాస్కింగ్గా చేస్తున్నాను. అంటే ఎట్లా అంటే నేను ఒక్క సైడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కాకుండా చాలా వేస్లో, అంటే ఒక సోర్స్ నాకు సరిపోదు, ఇంకా నాకు వేస్ కావాలి. సో దట్ నేను చేయాలి, సేవ చేయాలి అనుకున్న ప్రతిదీ మూమెంట్ కావాలంటే ఫస్ట్ నా దగ్గర అమౌంట్ కావాలి అంటే నేను ఒక 2-3 ways నుంచి ఇన్కమ్ అన్నది స్టార్ట్ చేయాలి అనుకున్నా. ఎలా అయితే నేను కోరుకున్నట్టు నేను జాబ్లో ఫుల్ ఫ్లెడ్జ్గా నేను ఎక్స్పెక్ట్ చేయనంత 100% హైక్తోని సెటిల్ అయ్యాను. ఎట్ ద సేమ్ టైం యాజ్ ఇప్పుడు న్యూట్రిషనిస్ట్గా చాలామంది పీపుల్కి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని రివర్స్ చేసుకోవడానికి నేను హెల్ప్ చేసుకోగలుగుతున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం సారీ 1-2 అని చెప్పుకోవడానికి కూడా నాకు రావట్లే. అందరూ అడుగుతున్నారు జయానికి ఇంత ఎనర్జీ ఎలా వస్తుంది ఏంటి అంటే నాకు కూడా తెలియదు ఎలా వస్తుంది. కంప్లీట్లీ మెడిటేషన్కి ఆ యూనివర్స్కి నేను కంప్లీట్గా సరెండర్ అయిన ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ నాకు ఎనర్జీ అన్నది రిసీవ్ అవుతుంది. చాలా అంటే చాలా నేను అసలు చెప్పాలి అంటే నాకు మాటలు కూడా రావట్లేదు. చాలా అంటే చాలా ఎనర్జీ రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్కరితోనూ ఒక ప్రేమ ఆప్యాయత. అంటే ఒకప్పుడు ఎవరిని చూసినా కూడా వాళ్ళ దగ్గర నెగిటివ్ దృష్టికోణంతో చూసేదాన్ని. ఇప్పుడు ఎలా అంటే ఎవరిని చూసినా కూడా నాకు ఎలాంటి నెగిటివ్ అనిపించట్లేదు. ఒకవేళ వాళ్ళ నెగిటివిటీ ఉన్నా కూడా నాకు వాళ్ళు పాజిటివ్గానే కనిపిస్తున్నారు. అంత నా మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వడానికి మొత్తం కంప్లీట్గా సరెండర్ అయ్యాక లైఫ్ అన్నది ఎంత అద్భుతంగా మారుతుంది అనడానికి లైవ్ ఎగ్జాంపుల్ని నేనండి. లోకేష్ మాస్టర్ తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు. సో మన చప్పట్లతో సార్ని వెల్కమ్ చెప్పుకుందాం. సార్ ప్లీజ్ వెల్కమ్. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాము. సో నా పేరు లోకేష్, మాది ప్రాపర్ వచ్చేసి కర్నూలు అండి. నేను 2022లో నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. నేను యాక్చువల్లీ బీటెక్ చదివాను. నాది బీటెక్ కంప్లీట్ అయిపోయి ఒకనొక సాఫ్ట్వేర్ కోర్స్ తీసుకుందామని చెప్పేసి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కోర్స్ తీసుకుంటున్న క్రమంలో సో ఒకనొక పాంప్లెట్ ఎవరో ఒక తెలియని ఒక వ్యక్తి, నేను హాస్టల్లో మామూలుగా కోర్స్ వెళ్ళిపోయి వచ్చేసిన తర్వాత హాస్టల్లో మార్నింగ్ ఉదయం టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్ చేసిన క్రమంలో నేను అప్పటికి వర్షం పడి అంతా వాటర్ ఉండింది. నేను టిఫిన్ తింటుంటే నా కాళ్ళ కింద ఒక చిన్న పేపర్ ముక్క ఉందన్నమాట. అది అప్పటికే తడిసిపోయి బాగా మట్టి అంటిపోయి ఉండింది. అది నేను ఎందుకో నాకు తెలియదు. చివరిగా అయిపోయి ప్లేట్ వాష్ చేసుకునే సమయానికి ఏదో కాళ్ళ కింద తగులుతుంది కదా అని చెప్పేసి చూశాను. అందులో ఉందన్నమాట యువ ధ్యాని భవ అని ఒక టైటిల్ ఉంది. అందులో పత్రిసారి పిక్ ఉంది అండ్ ఉచితంగా ధ్యాన శిక్షణ అని చెప్పేసి అందులో ఉందన్నమాట. సో నాకు అప్పటి వరకు కూడా ధ్యానం అంటే ఏంటో తెలీదు. ఇలా చేస్తారనే ధ్యానం ఇలా ఉంటుందనే విషయం కూడా నాకు తెలీదు. యోగా అయితే ఐడియా ఉంది, ఓకే యోగా అయితే చేస్తారని ఒక ఐడియా ఉంది, కానీ ధ్యానం ఎలా చేస్తారనే విషయం అయితే నాకు తెలీదు. సో ఒక పాంప్లెట్, నిజానికి ఆ రోజు ఆ పాంప్లెట్ చూడడం వల్ల ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డాను. సో ఆ పాంప్లెట్ చూసిన తర్వాత కాల్ చేశాను.
ఆ కాల్ చేసిన అది ఎవరంటే వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ నాగేంద్ర పేరంగా స్థాపించబడిన గురుస్థాన్ మెడిటేషన్ సెంటర్ అనమాట అది. సో ఎస్ఆర్ నగర్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళాము, కాల్ చేసి వెళ్తేను సరే మెడిటేషన్ రమ్మని చెప్పారు. సో స్టార్టింగ్లో మెడిటేషన్ పరిచయం చేశారు. సో నాకు అక్కడ మొట్టమొదటి మెడిటేషన్ పరిచయం చేసింది గురుస్థాన్ ఇన్ఛార్జ్ సంధ్యమ్మ గారు. ఈ సందర్భంగా ఆమెకు నేను మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో అమ్మ మెడిటేషన్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ రోజు క్లాసెస్ చెప్పారు. ఇంకా 21 days క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. ఎంతోమంది గురువులు వస్తున్నారు, క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. వచ్చిన మాస్టర్స్ ధ్యానం గురించి చెప్తున్నారు, వారి యొక్క అనుభవాలు చెప్తున్నారు, వారి యొక్క గత జన్మ అనుభవాలు చూసుకుని ఉంటున్నారు, అవి చెప్తున్నారు. కొత్తగా వచ్చాను, నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. వారి యొక్క ధ్యాన అనుభవాల్లో గత జన్మ చూసుకున్నామంటే నాకేదో మగధీర సినిమా చూసినట్టే అనిపిస్తుంది అనమాట. సో వారు ఏదో చెప్తున్నారు, గత జన్మలో మేము ఇదండి అదండి అలా ఉండేవాళ్ళు ఇలా ఉండేవాళ్ళు అని చెప్తున్నారు. తర్వాత ధ్యానం చేస్తే ఎంత పెద్ద రోగాలైనా సరే కొద్దిమంది అక్కడికి వచ్చిన మాస్టర్స్ చెప్పిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే లైవ్లో కొన్ని సర్టిఫికేట్ తీసుకొచ్చారు, మెడికల్ సర్టిఫికేట్స్. సో ఒక వారం 10 రోజుల కంటే మీరు ఎక్కువ బ్రతకరు అని చెప్పిన డాక్టర్ల సర్టిఫికేట్స్ తీసుకొచ్చి క్యాన్సర్తో పోదన్న వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ ధ్యానం చేసి కంప్లీట్గా ఆ రోగాలను నయం చేసుకుని వచ్చిన మాస్టర్స్ అక్కడికి వచ్చి సర్టిఫికేట్ చూపించారనమాట. ఇదిగోండి ధ్యానం ద్వారా, నేను ధ్యానం చేయడం ద్వారా ప్రాణాలతో ఉండనేమనుకున్నా నేను ఈరోజు ప్రాణాలతో తిరుగుతానని చెప్పిన వాళ్ళు కోకొల్లలు. సో వాళ్ళందరూ అనుభవాలు వినడం మొదలుపెట్టామన్నమాట. అక్కడికి గురుస్థాన్ ధ్యాన కేంద్రంలో ప్రతి నెల 21 రోజులు ఎంతోమంది మాస్టర్లు వచ్చి క్లాసెస్ చెప్తుంటారు. సో నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని అనమాట. ఏ రోజు ఇంకా కోర్సు ఉదయం పూట కోర్సుకి వెళ్ళినా అక్కడ ఈవినింగ్ పూట క్లాసెస్ ఉంటాయి. ఈవినింగ్ పూట క్లాసెస్కి వెళ్ళేవాడిని, రెగ్యులర్గా వెళ్ళేవాడిని అనమాట. అసలు ఏంటి అని. సో అలా రెగ్యులర్గా వెళ్తూ సాధన చేసిన క్రమంలో ఒక్కొక్కటి జ్ఞానం తెలుసుకున్నప్పుడు అర్థమైంది, ఓహో ధ్యానం వల్ల చేస్తే ఏ లాభం వస్తుంది, నిజంగా మన లైఫ్లో రోగాలు క్యూర్ అవుతాయా, మనకున్న మానసిక ప్రాబ్లమ్స్ శారీరక ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయా అనేది నాకు అప్పటిదాకా తెలియదు అనమాట. ధ్యానం చేస్తున్న క్రమంలో నేను కొద్ది రోజుల తర్వాత ధ్యానం చేస్తూ వస్తున్నా, పుస్తకాలు చదువుతూ వస్తున్నా, ఇలా చేస్తున్న క్రమంలో సో మాకు అండదండగా నిలిచి ప్రతి విషయంలో గైడ్ చేసిన మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. అయితే నా సాఫ్ట్వేర్ కోర్స్ అయిపోయింది, జాబ్ ట్రయల్స్ చేస్తున్నాను. ఇక ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా జాబ్ చేస్తున్నాను కానీ ట్రయల్స్ చేస్తున్నాను కానీ జాబ్ మాత్రం రావట్లేదు. చాలా ట్రై చేశాను, ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, జిరాక్స్ పేపర్ తీసుకొని రెజ్యూమ్ తీసుకొని సో ఎక్కడ పడితే ఎక్కడ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఎక్కడ జరుగుతుందంటే అక్కడికి వెళ్ళేవాడిని అనమాట. కానీ ఎవరికి రెజ్యూమ్ పంపించినా ఓకే వి విల్ కాల్ యూ బ్యాక్ అనేవారు అనమాట. అంటే మేము మళ్ళీ మాట్లాడతాం మీతో అని చెప్పేవారు కానీ కాల్స్ వచ్చేవి కాదు. సో చివరికి ఏమైపోయిందంటే అన్ని దిక్కుల నుంచి కొంత ప్రెజర్ ఎక్కువైపోయింది. ఈ సమయంలో నేను ఏం చేశానంటే ఒక థర్డ్ పార్టీ కన్సల్టెన్సీని కలిశాను. దేనికోసము బ్యాక్ డోర్ నుంచి వెళ్ళడానికి. అంటే సాఫ్ట్వేర్ కోర్స్ ఎలా ఉంటుందంటే కొద్దిమంది ఏం చేస్తారంటే మనీ కట్టించుకొని అలా జాబ్ ఇప్పిస్తారు. సో అలా నేను బ్యాక్ డోర్ ద్వారా 2 లక్షలు మనీ కట్టాను. 2 లక్షలు మనీ కట్టాను. ఒక 1 month 2 months టైం తీసుకున్నారు, జాబ్ ఇస్తామన్నారు. ఓకే. సో మా ఫాదర్స్ నేను పెరిగిన వాతావరణం కంప్లీట్గా పూర్ ఫ్యామిలీ అండి. అంటే మా నాన్న వాళ్ళు చిన్నప్పుడు మమ్మల్ని ఎలా పెంచారంటే కనీసం తినడానికి సరైన ఆహారం కూడా ఉండేది కాదు. ఏదో వడ్లు రైస్ మిల్స్ దగ్గర వాటి దగ్గర చివరిగా మిగిలిపోయిన నూకలు ఉంటే ఆ నూకలు తీసుకొచ్చి వండుకొని తిన్న ఫ్యామిలీ మాది. సో అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి మా నాన్న సొంతం కష్టపడి వ్యవసాయం చేస్తూ సో అంత కొంత సంపాదించి పెట్టి మమ్మల్ని చదివిస్తున్నారు. సో నేను డబ్బులు కట్టే ముందు చాలాసార్లు ఆలోచించాను, కానీ ఇంకా అవతల వాళ్ళు చెప్పిన విషయాలకి నేను మోసపోయాను ఒక విధంగా చెప్పాలంటే. సో అక్కడ వాళ్ళు నమ్మడం ద్వారా నేను 2 లక్షలు తీసుకొచ్చి కట్టాను. ఒక 1 month జాబ్ ఇస్తామన్నారు. ఆ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ అడిగారు, ఓకే అని చెప్పాను. సర్టిఫికేట్ ఇచ్చేసాము, అన్నీ చేసాము. ఒక ఫైన్ డే న్యూస్లో ఒక వార్త వచ్చింది. ఏంటంటే మీరైతే మనీ కట్టానో ఆ కన్సల్టెన్సీ కంప్లీట్గా ఆ సాఫ్ట్వేర్ కంపెనీ మొత్తం ఫ్రాడ్ అని వచ్చింది. సో నేను కట్టిన నాకున్న ఒకే ఒక ఆప్షన్ 2 లక్షల కట్టిన ఆప్షన్ నేను నమ్ముకున్న నా జాబ్ వృత్తి ఏదైతే ఉందో అది కూడా వెళ్ళిపోయింది. ఉదయం నాకు నైట్ 9 గంటలప్పుడు నాకు ఈ మెసేజ్ వచ్చింది, ఇట్లా ఫ్రాడ్ అని తెలిసింది. నెక్స్ట్ రోజు ఉదయం తెల్లారగానే నాకు చిన్నప్పటి నుంచి అంటే నేను బాల్యం ఉన్నప్పటి నుంచి తిరిగిన మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. నా చాలా దగ్గర ఫ్రెండ్, చాలా బెస్ట్ ఫ్రెండ్, ఒకే ఒక ఫ్రెండ్ నాకు తనవాడు. ఆ అబ్బాయికి నెక్స్ట్ రోజు ఉదయం చూస్తే ఒక పాము కాటుతో మా ఫ్రెండ్ చనిపోయాడని చెప్పేసి కాల్ వచ్చిందనమాట. సో నాకు ఒకే సమయంలో ఏం చేయాలో అర్థం కాల. మైండ్లో
నమ్ముకున్న అంటే జాబ్ కోసం వస్తుందని హోప్తో ఉండి మా ఫ్యామిలీ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా జాబ్ వచ్చేసింది, ఒక స్టార్ట్ అవ్వబోతాడు మా అవ్వడని చెప్పేసి ఒక హ్యాపీగా ఉన్నారు. అలాగే నేను చిన్నప్పటి నుంచి తిరిగినా ఏదున్నా మా ఫ్రెండ్తో షేర్ చేసుకున్నవాడిని. ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్ అప్పటి వరకు నాకు. సో వాడికి కాల్ చేస్తే ఆ అబ్బాయి కూడా నాకు చనిపోయాడని పొద్దున తెల్లదగా సడన్గా వచ్చిందనమాట. నైట్ మాట్లాడాను వాడితోటి, కానీ ఉదయం చేసాం కానీ చనిపోయాడని ఫోన్ వచ్చింది. సో ఆ సందర్భంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నిజంగా మెడిటేషన్ కనుక లేకపోతే నేను నిజంగా నాకున్న ఒకే ఒక థాట్ ఆ సమయంలో సూసైడ్ చేసుకోవడానికి పిచ్చి అనిపించింది. కానీ నాకు ఒకే ఒక మెసేజ్ వచ్చింది నాగేంద్ర సార్ నుంచి, నీకు ఏ సిచ్యువేషన్ ఉన్నా నేను ఉన్నాను అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది. ఆ ఒక్క మెసేజ్ నన్ను ఈరోజు బతికించింది. సో నిజంగా ఈ సందర్భంగా నాగేంద్ర సార్కి నేను ఎంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆ తర్వాత ధ్యానాన్ని నేను కంటిన్యూ చేశాను. సో అన్ని లైఫ్లో యాక్సెప్టెన్స్ చేసుకుంటూ ఓకే ఏదన్నా మన లైఫ్లో ఒక జర్నీ మన లైఫ్ అనేది. సో అందరూ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు, ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. సో జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి నేనేం నేర్చుకున్నాను. సో నా లైఫ్లో ధ్యానం వల్ల ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో, ఎంతమంది నాకు ఫ్రెండ్స్ అయిపోయారో, ఎంతమంది ఆత్మబంధువులు ఉన్నారో, చాలామంది ఉన్నారు అనమాట. సో నా లైఫ్లో ఇప్పటివరకు తారహపడిన ప్రతి ఒక్కరికి సందర్భంగా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. సో మాకు ఇక్కడ వచ్చిన వాణి మేడం గారు అలాగే నిర్మల మేడం గారు ఇక్కడ ఉన్నారు. ఆ మేడం వాళ్ళు కూడా మాకు ఎన్నోసార్లు క్లాసెస్ చెప్పారు, ఎంత గొప్ప అనుభవాలు చెప్పారు మేడం వాళ్ళు. వాణి మేడం వాళ్ళ ఒక అమ్మాయి గురించి ఎక్స్ప్లెయిన్ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది, చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను. అలాగే నిర్మల మేడం రీసెంట్గా శ్రీనగర్ కాలంలో ఒక కొత్త గురుస్థాన్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశాము. సో మేడం ఆధ్వర్యంలో అది ఓపెన్ చేసుకోవడం జరిగింది. సో వీళ్ళందరూ ఎంతోమంది మాకు ఇన్స్పిరేషన్ నిలిచారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లోకేష్ గారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడతాం లోకేష్ గారికి. యా థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనకి చక్కటి నాలెడ్జ్ షేర్ చేయడానికి మన ముందుకు రాబోతున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంజయ్ సార్. సార్ ప్లీజ్ వెల్కమ్. గట్టిగా చప్పట్లు. అందరికీ నమస్కారం. ఓకే, అసలు ధ్యానం ఎందుకు చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం మనం. సుఖము, సంతోషము, ఆనందము ఈ మూడు ఒకటేనా వేరువేరా? వేరువేరు కదా. ఓకే, ధ్యానం చేస్తే సుఖం వస్తుందా? ఆనందం వస్తుంది. సంతోషం వస్తుంది. అంటే ఆనందం వస్తే అన్నీ వస్తాయి, కానీ సుఖం వస్తే సంతోషం రాదు, ఆనందం రాదు. సంతోషం వస్తే సంతోషం సుఖం వస్తుంది, ఆనందం రాదు. కానీ ఆనందం వస్తే అన్నీ వస్తాయి. ఓకే, తర్వాత ఈ ఆనందం ఎక్కడుందో తెలుసుకోవాలి మనం. ఆనందం ఎక్కడుందో తెలుసుకుందామా? తెలుసుకుందాం. ఒకటి ఏంటంటే అనుకున్నది జరిగితే ఆనందం. అనుకున్నది జరిగితే ఆనందమే కదా. ఏదైనా సరే మనం ఒకటి అనుకుంటాము, అది జరిగితే మనకు ఆనందం, కానీ అది ఆనందం కాదు, అది సంతోషం. తర్వాత జరిగింది స్వీకరిస్తే ఆనందం. అనుకున్నది జరిగితే సంతోషం, జరిగింది స్వీకరిస్తే ఆనందం. ఇందులో ఒక చిన్న సీక్రెట్ ఉంది. అంటే ఏదైతే జరుగుతుందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం యాక్సెప్ట్ చేస్తే అది ఆనందం. అనుకున్నది జరగడం అనేది ప్రాపంచిక విషయం, జరిగింది స్వీకరించడం అనేది ఆధ్యాత్మిక విషయం. ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక అతను ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు, మామూలుగా ఏదో పాటలు పాడుకుంటూ ఇట్లా లాలా అనుకుంటూ ఇట్లా వెళ్తుంటే ఏమైందంటే ఒక చిన్న రాయి తట్టు తలిగి కింద పడిపోయాడు. తట్టు తలిగి ఏం చేసినాడు, కింద పడిపోయాడు. అబ్బా అని చూస్తే ఇది మొత్తం అంతా ఈ రెండు కాళ్ళు బాగా డ్యామేజ్ అయ్యి రక్తం కారుతుంది బాగా. చూసుకున్నాడు, అయ్యో ఎంత పొరపాటు అయిపోయిందే, నేను ఎక్కడనో ఆలోచించుకుంటూ ఎక్కడనో వెళ్తున్నా, ఈ కాలు మొత్తం అయిపోయానని చెప్పి ఇట్లా అనుకొని సరే ఇక జరిగిన దానికి ఏం చేస్తాం, ఎక్కడైనా హాస్పిటల్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే పసుపు లేకపోతే ఏదైనా దొరకకపోతుందని ఇట్లా లేస్తూ ఉంటే ఈ చైన్ కనపడే, ఒకటి గోల్డ్ చైన్. తాను ఎప్పటి నుంచో 6 నెలల సంది ఇలాంటి చైనే అనుకుంటున్న చైనే ముందర కనిపించాయి. ఎంత సంతోషం ఉంటుంది చెప్పండి. నేను ఇలాంటి చైనే చేపిద్దాం అనుకుంటే దొరికింది కదా, దెబ్బ తలిగింది కానీ చైన్ దొరికింది. ఏమైంది అప్పుడు? ఈ బాధ అది చైన్ తీసుకుండు. దేనికైనా పెట్టి పుట్టి ఉండాలి, పడితే పడ్డ కానీ చైన్ దొరికే అని తీసుకొని ఇంకా అంతకంటే ముందు కంటే ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా ముందుకెళ్తుండు. అక్కడి నుంచి ఒక 2 ఊరికొచ్చి చైన్ చూసుకొని, ఇది మా చైన్ అండి, ఇది జారిపోయింది మా చేతిలోకి వెళ్ళి,
నేను చేతిలో పట్టుకొని పోతుంటే జారిపోయింది, ఇది నా చైన్ అన్నాడు. అనగానే వాళ్ళకి ఇచ్చేసిండు. మళ్ళీ అప్పుడు ఆనందం పోయి ఏమొచ్చింది? బాధ కదా వచ్చింది. వాడు ఏం చేసినట్టు మళ్ళీ వాళ్ళు తీసుకొని పోతుంటే ఒక ఇద్దరు బైక్ మీద వచ్చారు స్పీడ్గా వచ్చి ఆ అబ్బాయి గల్ల పట్టుకురు. ఏమరా ఎక్కడ కొట్టుకొస్తున్నావు, ఇది అమ్మాయి చైన్ కొట్టుకొస్తున్నావు అన్నారు పోలీసు వాళ్ళు, సివిల్ పోలీస్. చూడండి, సివిల్ పోలీసు వాళ్ళు వచ్చి వాడిని పట్టుకుని ఆ చైన్ తీసుకున్నారు. అరే ఈ చైను నా చేతిలో ఉంటే నేనే దొంగనైపోతుంటే కదా. మళ్ళీ ఎంబడే సంతోషం. అంటే ఎక్కడుంది ఆనందము, సంతోషము, బాధ ఎక్కడుంది? కదా, కరెక్ట్ కదా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే జరుగుతుందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి దాంట్లో మొత్తం మనం ఇన్వాల్వ్ అవుతాం అనుకో, బాధ వస్తుంది, సంతోషం వస్తుంది, దుఃఖం వస్తుంది, అన్ని రకాల రియాక్షన్స్ వస్తాయి. స్థితప్రజ్ఞత అంటే ఏది జరుగుతున్నా కూడా అలా స్వీకరిస్తూ ఉంటూనే ఉంటే మనకు ఆనందము లేదు, బాధ లేదు. ఇది మనం గమనించుకుందాం. తర్వాత ఇక్కడ కష్టాలు ఎంతమందికి ఉన్నాయండి? ఒకసారి చేతులు లేపుదాం. కష్టాలు ఉన్నాయా? మరి లేపుతలేరేంటి? లేపాలి కదా. ఉన్నాయి కదా. మనకు ప్రతిసారి సింపుల్గా ఏం చెప్పినాడు, మన కష్టాలే మన వరాలు అన్నాడు. ఇంక మనం మొఖమాట ఎందుకు ఒక డైరెక్ట్ ఇట్లా లేపితే పోలే, వరవే అని చెప్పండి మన గురువు గారు చక్కగా. మన కష్టాలే మన వరాలు. పోతే ఇంకా అన్నిటికంటే పెద్ద కష్టం ఏందో ఒకసారి తెలుసుకుందాం మనం కదా. దాన్ని తెలుసుకుంటే మనకు ఒక క్లియరెన్స్ వస్తుంది. అసలు పెద్ద కష్టం ఏంది ఎవరని చెప్పండి. ఎవరన్నా ఒక ఇన్సిడెంట్ మన జీవితంలో మనం ఎప్పుడైతే ఆత్మ ఒక శరీరాన్ని ధరించడానికి వచ్చిన తర్వాత వచ్చే కష్టాలు ఏంటో ఎవరు చెప్పండి ఒకసారి. ఏదైనా ఓకే ఓకే. ఇంకా అసలు మనకు తల్లి గర్భంలోకి ఈ భూమి మీదకి రాకముందే కష్టం ఉంది చెప్పాలా. 9 నెలలు మలమూత్రాలలో ఉంటాం. అంతకంటే ఇంకా కష్టం ఉందా చెప్పండి. భూమి మీదకి వచ్చిన కష్టము భూమి మీదకి రాకముందే శరీరంతో చిన్నగా ఉన్నప్పుడు ఆత్మకు తెలుస్తుంది. తల్లి గర్భంలోకి ఉన్నప్పుడే మలమూత్రాలు ఉంటాయి. అంతకంటే పెద్ద కష్టం లేదు కదా. అంటే మన కష్టాలు రాకుంటే ఉండాలంటే ఏం చేయాలి? తల్లి గర్భంలోకి రాకుండా ఉండాలి. అంతే కదా. తల్లి గర్భంలోకి వస్తే కష్టాలు స్టార్ట్ అవుతాయి. తల్లి గర్భంలోకి రాకుండా ఉండాలంటే మనకేం కావాలి? జన్మరాహిత్య స్థితి. జన్మే లేకుండా ఉంటే కష్టం లేదు. ఫస్ట్ దానికంటే ముందే ఉండాలి దుఃఖరాహిత్య స్థితి. ఫస్ట్ దుఃఖం ఉండకూడదు. దుఃఖం ఎప్పుడు పోతుంది అంటే మనం ధ్యానంలోకి వస్తూనే దుఃఖం పోతుంది. ఎందుకంటే నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అంటుంటే సగం దుఃఖం బాయ్. ఎప్పుడైతే జ్ఞానం వస్తూనే నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, ఈ జన్మలో పూర్వం కావచ్చు గత జన్మల్లో కావచ్చు వాటి చర్యలు కర్మల వల్ల మనకేదైతే ఇప్పుడు అనుభవిస్తున్నవన్నీ నా వాస్తవమే, ఇంకోరిని నిందించడానికి లేదు, నేనే అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఇట్లా జ్ఞానం వస్తూనే ఉంటే కష్టాలు పారిపోతూనే ఉంటాయి. తర్వాత అదేమంటారంటే దాన్ని పత్రిసారి ఏం చెప్పినట్టు చక్కగా నిర్వాణము అని చెప్పిండు. నిర్వాణం అంటే దుఃఖము లేకుండా ఉండడము, దుఃఖరాహిత్య స్థితి. తర్వాత దుఃఖరాహిత్య స్థితికి వచ్చిన తర్వాత చాలామంది సిద్ధుల వెంటబడి దాన్ని వదిలేస్తారు. సాధన మనం కంటిన్యూషన్ చేసినట్టయితే పరినిర్వాణము. పరినిర్వాణం అంటే జన్మరాహిత్య స్థితి. కర్మచక్రంలో నుంచి బయటపడతాం మనం, పరినిర్వాణ స్థితి. తర్వాత ఇంకా సాధనను వదిలిపెట్టుకుంటా ఎవరైతే ఇంకా సాధన చేస్తారో అప్పుడు నిష్కామ కర్మస్థితి వస్తుంది మనకు. అంటే సంకల్ప శక్తి స్టార్ట్ అవుతుంది. రామ్ సార్ నిన్న మొన్నటిదాకా మనకు 9 రోజుల సంది సంకల్ప శక్తి మీద ఎంత చక్కగా చెప్పిండో. సంకల్ప శక్తి అంటే మహాపరినిర్వాణ స్థితి, సృష్టించే స్థితి. సార్ చెప్పేట్టుగా ఎన్నో సృష్టించినని సార్ ఏమంటే ఉంటే నేను ఎన్నో చూసిన సారు ఇట్లా అనుకుంటే అట్లా వస్తున్నాయి. ఏంటబ్బా అని అడిగితే దాని సీక్రెట్ ఎన్నోసార్లు చెప్పిండు. మళ్ళీ ఇక్కడ ఎంత చక్కగా దాని గురించి ఇంకా రోజు వింటూ ఉంటే ఆ సంకల్ప శాస్త్రము, సంకల్ప స్థితి, మహాపరినిర్వాణ స్థితికి మనం ఎప్పుడైతే చేరుకుంటామో పరబ్రహ్మ స్థితి అదే, పరినిర్వాణ స్థితి అదే. యాక్సెప్టెన్స్, కంప్లీట్ యాక్సెప్టెన్స్. నిష్కామ కర్మస్థితి అంటే పని చేయడము. 12వ అధ్యాయం 12వ శ్లోకం. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగం త్యాగాశ్చాంతిరనంతరం. శాంతి పూర్తిగా కర్మను మొత్తము నిష్కామ కర్మస్థితి. ఎంతవరకైతే మనం ఆ నిష్కామ కర్మ అంటే ఏం లేదు, ఇక్కడ చేస్తుంది అందరు ట్రస్ట్ మెంబర్స్ అంతా చేస్తుంది నిష్కామ కర్మే. వాళ్ళందరికీ ఒకసారి మనం ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం.
వాళ్ళకేమన్నా వస్తుందా? వాళ్ళు దాని సీక్రెట్ తెలుసుకోరు. పత్రిసారి చెప్పింది ఏంటంటే నిష్కామ కర్మ సేవ, అంటే ఏమీ ఆశించకుండా విశ్వ కళ్యాణం కొరకు అందరూ పని చేయడానికి సిద్ధమై మనందరము వాళ్ళకు చేయుతో అందిస్తూ చేస్తూ ఉంటే ఈ 9 రోజులలో సజ్జన సాంగత్యం, తర్వాత ఆచార్య సాంగత్యం, తర్వాత ధ్యానము, స్వాధ్యాయము, 5 ఫింగర్ కాన్సెప్ట్ ఎంత చక్కగా జరుగుతున్నాయో కాబట్టి మనం అంత చక్కగా మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఈ 9 రోజులు ఇక్కడ ఏంటుంటుంది, ఈ వైబ్రేషన్స్లో ఉంటేనే అన్నీ సాధ్యం. మనం అన్నీ మర్చిపోతాం. ఇంకా ఇలాంటి స్థితి మొబైల్స్ లేకముందు ఇంకెంత బాగుండేదో. ఇప్పుడు మొబైల్స్ వచ్చినాక రోజు ఇంటికి మాట్లాడుతున్నాం, చేస్తున్నాం. ఆ మొబైల్స్ లేకముందు మొత్తం వదిలేసి వచ్చినాం, అప్పుడు ఇంకా బాగుండేది. వెనకటికి తీర్థయాత్రలకు అనిపోతే ఎంతో హ్యాపీనెస్ ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు ఆ హ్యాపీ లేదు తీర్థయాత్రలకు వెళ్తే. ఎందుకంటే కమ్యూనికేషన్ ఉంది మనకి ఇంటి దగ్గర వాళ్ళతోని. వాళ్ళు వదిలిపెట్టి పోయినాం ఒకసారి అంటే ఇంటికి వచ్చిందాక తూ కోన్ మై కోన్. ఇప్పుడు ఎప్పుడైతే మొబైల్స్ వచ్చినాయో, మొబైల్స్ ఉన్నాయో రోజు మాట్లాడమే. వాడు చచ్చిపోయిండు, వీని ఇంట్లో పెళ్ళి అయింది, వాళ్ళిద్దరు కొట్లాడుకుర్రు, వాళ్ళ ఇంట్లో ఇట్లా పోయారు, అత్త ఇట్లా, కోడలు ఇట్లా, డైలీ కమ్యూనికేషన్ విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి మనం ఆ స్థితిని పూర్తిగా ఇంకా అనుభవిస్తలేం. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ చూడండి, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చిన తర్వాత 9 రోజులు దాకా మా తెరువు 10 రోజులు దాకా ఎవరు రాకండి, మేము బ్రహ్మాండంగా ఉంటాం. మాకేమైనా ఇబ్బంది ఉంటే వేరే వాళ్ళ ఫోన్ చేపిస్తాం, కానీ మాకు ఫోన్ చేయకుండా మీరు చెప్పండి, ఒకసారి 10 రోజులు ఇట్లా వదిలేసి చూడండి. ఎందుకంటే మేము 5 రోజులు మేము ఇదివరకు ఈ సిద్ధ సమాధి యోగలో పోగానే మా ఫోన్లు పర్సులు అన్నీ తీసేసుకుంటారు. ఏం లేదు, వాళ్ళు పెట్టిన తిండి తినాలే, టైము లేదు, మనీ లేదు, కమ్యూనికేషన్ లేదు. ఒక 4 రోజులు 5 రోజులు కనుక మనం మన సమయాన్ని సొంతంగా ఇట్లా ఒంటరితనాన్ని ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుందో. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఒక 10% టైంను మన కొరకు కేటాయించుకోవాలి. 30 డేస్లో 3 రోజులు మన కొరకు మనం కేటాయించుకోవాలి. 27 డేస్ ప్రాపంచికతకు వదిలేసి 3 రోజులు మన జీవితాన్ని పూర్తిగా మనం ఆధ్యాత్మికతకు కేటాయించాలి. అప్పుడు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అంజయ్ సార్కి గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. ధ్యాన విద్యార్థి ప్రాజెక్టుని 2024లో 70 స్కూళ్ళకి వెళ్ళి తను చెప్పడమే కాకుండా అక్కడికి వెళ్ళి కొంతమంది టీచర్లను మోటివేట్ చేసి ఇంతే సింపుల్ స్కూల్కి వెళ్ళడం, ధ్యానం చెప్పడం, ఇంత సింపుల్గా ఎవరైనా స్కూళ్ళకి వెళ్ళి ధ్యానం చెప్పొచ్చు అని చెప్పి ఒక 20 మంది టీచర్లు ధ్యాన విద్యార్థి టీంలో యాడ్ చేసి మొత్తం అంతా తిరుగుతూ ఉన్నారు. 2025 మొత్తం ధ్యాన విద్యార్థి కోసం టైం కేటాయిస్తున్నారు సార్. అన్ని స్కూళ్ళకి ఎవరికి పిలిస్తే అక్కడ పోతాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.